నమస్తే ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఒక సాంగ్ దాన్ని రిలీజ్ చేశారు. అది నేను ఆ సాంగ్ టీజర్ ఏమనుకున్నాను, అంత అద్భుతంగా కట్ చేశారు. అది నిన్న రిలీజ్ అయింది, సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. ఇప్పుడు ఆ సినిమా గురించి డీటెయిల్స్ కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఈ సినిమా 5 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. డైరెక్టర్ ఏమో కృషి గారు, ప్రొడ్యూసర్ ఏమో ఏఎం రత్నం గారని మన తెలుగు అతనే. గొప్ప ప్రొడ్యూసరు, గొప్ప రైటర్ కూడా అతను. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన ఒక 5 ఏళ్ళు అలా వాయిదాలు పడుతూ వచ్చింది. డైరెక్టర్ కూడా మారిపోయారు. ఇప్పుడు ఈ సినిమాకి ప్రస్తుతానికి సెకండ్ డైరెక్టర్ ఎవరంటే జ్యోతి కృష్ణ గారని ఏఎం రత్నం గారి అబ్బాయి. అతను కూడా పర్వాలేదు, ఒక 4-5 సినిమాలు తీశారు. ఆయన పెద్దగా ఎవరికి తెలియదు. సో ఇప్పుడు కృషి గారు తప్పుకొని జ్యోతి కృష్ణ గారు వచ్చారు ఆ సినిమాలోకి. ఆ సినిమాని ఇప్పుడు డైరెక్షన్ చేశారు, కంప్లీట్ చేశారు. ఓకే, అయితే ఇప్పుడు ఆ సినిమా రేపు జూన్ 12వ తారీఖున రిలీజ్ కానుంది. జూన్ 12న దానికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఇది ఈ సినిమాకి సంబంధించింది. మీ అందరూ తెలుసు, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరో, మన కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇదనమాట. ఇక ఆ సినిమా గురించి కొంచెం డెప్త్గా వెళ్దాం, లేదా నాకు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన భావాలు చెబుతాను. ఆ సాంగ్ అద్భుతంగా ఉంది. ఇంకా కీరవాణి గారు మ్యూజిక్ అంటే తిరిగే ఉండదు. ప్రస్తుతానికి అలా చూడటానికి వినడానికి కొంచెం స్లోగా ఉన్న అద్భుతంగా పాయిజన్ లాగా పాకిద్ది. అది కీరవాణి గారు గొప్పతనం. ఓకే, అది ఓకే. అయితే ఇంకా నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి గొప్పగా చెప్పుకునే సినిమాలకు 4-5 ఉంటాయి. ఏంటి, తొలి ప్రేమ, తర్వాత బద్రి, తర్వాత తమ్ముడు, ఖుషి, ఆ తర్వాత వచ్చిన జల్సా, ఆ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్, మహా అయితే ఇంకో 10 సినిమాలు, అంటే టోటల్గా 10 సినిమాలు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎన్ని సినిమాలు ఫ్లాపులు అయినా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్, క్రేజ్ కించెంతు కూడా తగ్గలేదు. తగ్గకపోగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీని అన్నిటికీ నిదర్శనం ఆ పాట నిన్న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే లక్షల్లో వ్యూస్. అసలు అది ఇంక ఎంతమంది చూశారో మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజమే, కీరవాణి గారు అన్నట్టుగా అతను స్టార్లకే స్టార్. అసలుకి ఇంక అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక్కళ్ళకే సాధ్యం. అది ఇన్ని ఫ్లాపులు వచ్చినా అలా తట్టుకొని నిలబడటం అంటే ఆయనకున్న ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు అనమాట. ఆయన ఒక చిన్న చలిమంట లాంటి కాదు. చిన్న చలిమంట అనుకో, వర్షం పడితే నీళ్లు పోస్తే ఆరిపోయింది. అది ఒక కారు చిచ్చు అంటే అడవులు కాలుతున్నాయి అనుకో, ఎంత వర్షం పడుతున్నా సరే అది ఇంకా పెరుగుతూనే ఉండేది. అలాంటి అనమాట పవన్ కళ్యాణ్ గారు. అద్భుతం. అసలుగా ఆ ఫ్యాన్స్ ఏంటి, ఎంత ఫాస్ట్గా చూశారంటే దాన్ని. అత్యధిక మంది చూసిన సాంగ్ అది ఇప్పటి వరకు ఉన్న మన ఇండియన్ హిస్టరీలో. అంతమంది చూశారనమాట దాన్ని. అది ఒక టీజర్ అనుకున్నాను నేను, అంత బాగా చూశాను. సరే, దాన్ని అలా పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాపులు ఇట్లతో సంబంధం ఉండదు. ఆయన ఒక పవర్ స్టార్ అంతే. అది ఒక పవర్ హౌస్. దాన్ని అలా పక్కన పెడదాం. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ గారిది. అయితే ఇప్పుడు చాలామంది ఇదే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అనుకుంటారు. నేను అలాగే అనుకుంటున్నా. కానీ ఖుషి సినిమానే ఇండియా వైజ్గా రిలీజ్ చేయమని ఏఎం రత్నం గారికి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే చెప్పారంట. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. పవన్ కళ్యాణ్ గారికి ఆ స్టామినా ఉంది. అయితే ఏఎం రత్నం గారు ఎందుకులే, ఇది మన ఇండియన్స్, మన ఏపీ కోసం తీసిన సినిమా, మన తెలుగు కోసం తీసిన సినిమా అని దాన్ని చేయలేదంట. సరే, ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు కేజీఎఫ్ కానీ, లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళు ఎవరో ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మొట్టమొదటి సినిమాతోనే 200-300 కోట్లు కలెక్ట్ చేశారు. పాన్ ఇండియా సినిమా. పుష్ప, అల్లు అర్జున్ గారితో పుష్ప 1తో 300 కోట్లు, కేజీఎఫ్ 250 కోట్లు. తర్వాత ప్రభాస్ గారు కూడా బాహుబలితో ఒక 400 కోట్లు ఇలా కలెక్ట్ చేశారు అంతే. అంటే పాన్ ఇండియాగా సినిమాని రిలీజ్ చేస్తూ 200-300 కోట్లు, 400 కోట్లు కలెక్ట్ చేశారు అంతే. కానీ ఇది మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా సినిమా. ఇది నాకు తెలిసి సక్రంగా పడితే 500 కోట్ల నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అంటే అందరికీ సెకండ్ సినిమాలు, పార్ట్ 2లు తారాస్థాయికి వెళ్ళినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి అలా ఉండదు. ఆయన సినిమా కరెక్ట్గా పడితే
కరెక్ట్గా డైరెక్షన్ చేయగలిగే కథ కానీ పడితే అది మొట్టమొదటిగానే స్టార్టింగే 500 కోట్ల నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసే పాన్ ఇండియా సినిమా ఇది. ఆ స్థాయి రేంజ్ ఏ హీరోకి లేదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సొంతం. ఎందుకన్నారంటే అతనికి మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన ఇండియా వ్యాప్తంగా నార్త్ స్టేట్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇతని సినిమాలు ఎలాగో డబ్బు అవుతాయి, అది వేరే మ్యాటర్. కానీ ఒక పొలిటీషియన్గా ఇతనికి ఆ రేంజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అది మన భారతదేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియనోడు లేరు పొలిటీషియన్గా. అందుకని ఇతని సినిమా కానీ కరెక్ట్గా పడితే పాన్ ఇండియా సినిమా 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు మొట్టమొదటిసారి కలెక్ట్ చేసి పెట్టింది. అది పవన్ కళ్యాణ్ గారు ప్యూర్ సత్తా. ఇందులో ఇంకా డైరెక్టర్ ఎవరో, ప్రొడ్యూసర్ ఎవరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఎవరికి తెలియదు. అసలు వాళ్ళ పేర్లు తెలియకుండా ఆడే ఏకైక వ్యక్తి అతను. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా అంటే. ఇంకా దాన్ని పక్కన పెడదాం. ఈ సినిమా వస్తే హిస్టారికల్ సినిమా అని ప్రొడ్యూసర్ గారు చెప్పారు, అంటే చారిత్రాత్మకమైన సినిమా. ఇంకా మనకు తెలిసిందే, ఏ హీరో అయినా ప్రజల్ని అన్యాయాన్ని ఎదురిస్తూ న్యాయాన్ని కాపాడుతూ ఉండే ఒక హరిహర వీరమల్లు, అంటే ఒక శైవుడికి సంబంధించిన స్టోరీ. శైవుడు అంటే ఎవరు? లార్డ్ శివాన్ని పూజించే ఒక వ్యక్తికి సంబంధించిన స్టోరీ. సరే, ఇంతకంటే మనకి పెద్దగా ఏం తెలియదు. ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కథలో, స్టోరీలు, పాటలో ఏం అక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, కరెక్ట్గా పడితే చాలు. నాకైతే ఆ సాంగ్ అద్భుతంగా నచ్చింది, మొత్తం మోగిపోయింది. మళ్ళీ చెబుతున్నాను, కరెక్ట్గా కుదరాలే. కానీ 500 కోట్ల నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసి మొట్టమొదటి పార్ట్ 2 లేకుండా పార్ట్ 1తోనే కొట్టే సినిమా ఇదే అయింది. రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది. నమస్కారం. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి.